బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మరదలు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి చేసిన పనులు ఈ వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ఇంకా బయటకు కూడా వెళ్దాం అనుకున్నాము. అది ఏంటో అది వీడియోలో చూపిస్తాను. దసరా హాలిడేస్ కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. అక్కడి నుంచే బయటకు వెళ్దాం అనుకున్నాము. నేను మరదలు ఇంకా మా జతిని తీసుకుని వెళ్తున్నాము. వెళ్ళేదారిలో మా ఇంటికి దగ్గర కొంచెం పని ఉంటే ఆ పని కూడా చూసుకుని ఇంటి దగ్గర నుంచి వెళ్దాము అని బయలుదేరాం. మా ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ వరుసగా ఉంటాయి కొన్ని ఇల్లులు. అవంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటాయి చూడడానికి కూడాని. అవి మీకు కూడా చూపిద్దామని చూపించాను. మా మరదలైతే బైక్ నడుపుతుంది, నేను వెనకాల కూర్చున్నాను. జతినేమో మధ్యలో కూర్చున్నాడు. వెళ్ళే దారిలో పొలాలు చాలా బాగున్నాయి. వ్యూ ఎంత బాగుందో కదా. సర్లే వీడియో తీసుకుందామని అలా వీడియో తీస్తూ వెళ్ళాను. అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా. ఇంటి దగ్గర పని చూసుకుని అక్కడి నుంచి పోడూరు వెళ్తున్నామట. పోడూరు నుంచి కవటము, అక్కడి నుంచి పాలకొల్లు. ఇంతకీ పాలకొల్లు ఎందుకు వెళ్తున్నామంటే జతిన్కి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని పాలకొల్లు డాక్టర్ దగ్గర చూపించడం కోసమని వెళ్ళాము. ఇదివరకు అయితే వేరే హాస్పిటల్ చూపించే వాళ్ళం, పేరైతే చెప్పట్లేదు. హాస్పిటల్లో కొంచెం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు బాబుని. బాబు కూడా కుదురుండట్లేదు. అక్కడైతే సరిగ్గా చూపించుకోనని ఏడుస్తున్నాడు. సర్లే వేరే హాస్పిటల్ ఏముందా, ఎవరిని అడగాల అని ఆలోచిస్తే గూగుల్లో కొడితే ఈ హాస్పిటల్ పేరు 2-3 వచ్చినాయి. ఇంక ఈ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుని ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఒకసారి వెళ్ళి విజిట్కి చూపించేసాము. మళ్ళీ 5 డేస్కి డ్రాప్స్ రాసిచ్చారు. ఆ 5 డేస్ అయిన తర్వాత డ్రాప్స్ వేసి తీసుకుని వెళ్ళామన్నమాట. అది క్లీన్ చేసేసి ఏదో సిరప్ రాసిచ్చారు. అది తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరేసరికి 3:30 ఆ టైం అయింది. సరే దసరా హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా పిల్లలు, ఏదో స్నాక్స్ అవి ఇవి అంటున్నారని ఇంకా కార్న్ఫ్లేక్స్ మరమరాలు అవి ఉంటాయి కదా, అవి పచ్చి తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. దారిలో ఇంకెక్కడ ఆగలేదు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ స్నాక్స్ ఏం తేలదా అన్నారు. తెచ్చినవి వేపకుండా మొన్న ఒకసారి స్వీట్ కార్న్ అవి తీసుకున్నాము. మొన్న 5 డేస్ క్రితం వెళ్ళామన్నాను కదా, అప్పుడు తీసుకున్న స్వీట్ కార్న్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఫ్రిడ్జ్లో పెడితే అవి బాగానే ఉన్నాయి. అవి తీసి సరే ఉడకపెట్టుకుని ఏదన్నా చేద్దామని ఇంకా ఉడకపెట్టి ఉల్లిపాయ టమోటా నిమ్మకాయ ఉంటే పచ్చిమిరకాయ వేయలేదు. పిల్లలు తినడానికి మళ్ళీ మండిపోతుందని అంటారు కదా అని అవి కోసేసి ఉడకబెట్టిన స్వీట్ కార్న్లో నిమ్మకాయ పిండి, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, ఆ నిమ్మకాయ పిండి, ఉప్పు, కొంచెం కారం, మసాలా పొడి ఉంటే అంటే చాట్ మసాలా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో అయితే అవైలబుల్గా లేదు. ఇంకా అవి వేసేసి బాగా మిక్స్ చేసేసాను. జతిన్ అయితే ఆడుకుంటాకి వెళ్ళిపోయాడు. వర్షిని వచ్చింది కరెక్ట్ టైంకి. వస్తే వర్షినికి ఇంకా కప్పులో వేసేసి మేము కూడా తిన్నాము. తిని జతిన్కి అయితే పక్కన పెట్టాను, లేకపోతే వాడు ఊరుకోడు కదా. ఈలోపు ఆడుకుంటాకి వెళ్ళొచ్చేద్దామని వాడు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు జిగ్ని దోస్తి ఉన్నాడు అక్కడ, వాడిని కలవడానికని ఈలోపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వర్షిని తిన్నది. బాగుందంది. మరి నచ్చిందో నచ్చలేదో బాగుందంది. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇలా స్వీట్ కార్న్ అవి తినిపిస్తే వాళ్ళు విడిగా తినమంటే తినకపోయినా ఇలా ఉప్పు కారం మసాలాలు వేసి ఇలా పెడితే స్నాక్స్ టైప్లో బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది వాళ్ళకి. వర్షిని ఎక్స్ప్రెషన్ అయితే చూడండి, దానికైతే చాలా బాగా నచ్చినట్టు అనిపించింది నాకు. మరి ఫుడ్ బాగుందండి. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా, చాలా చీకటి పడిపోయింది. ఈలోపు దసరా కదా, పూజ చేసుకున్న వాళ్ళు జ్యోతులు ఏదో ఎత్తుకుంటారు అంటారు కదా, జ్యోతులు ఎత్తుకుని ఊరెంత ఉందో అంతా తిరిగి అక్కడ స్నానం చేసి పొద్దున్నుంచి వాళ్ళు ఏమి ఉపవాసంతో ఉండి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి అలా జ్యోతులు అవి ఎత్తుకున్నారు. మేమైతే ఈసారి ఎత్తుకోలేదు. లాస్ట్ టైం అయితే నేను పూజ చేసుకున్న రోజే జ్యోతులు అవి ఎత్తుకుని ఊరంతా ఇలా తిరిగారు. ఈసారి మేము ఇంకా రోజుకి పూజ చేసుకోలేదు, దుర్గాష్టమి రోజు చేసుకున్నాం. ఈసారి ముందే అందరూ ఎత్తుకుని తిరిగారు. ఇంకా మేము పూజ అవి చేసుకోలేదు, ఇల్లు శుభ్రం చేసుకోలేదు కదా అని ఇంకా చేయలేదు. సరే ఎలాగా పూజ చేసుకోలేదు కదా, ఇంకా పైనుంచి చూస్తే అన్న పుణ్యమన్న వస్తాను, ఇంకా పైనుంచి చూసి మీకు కూడా చూపిందామని వీడియో తీస్తున్నాను. ఆ వీడియో బాగుంది కదా చూడడానికి. ఆ లైట్లు వరుసగా నుంచుని వెళ్తుంటే భలే ఉంది. దీపాల వెలుగు ఎంత బాగుందో. అబ్బా, నేను ఈసారి మిస్ అయిపోయానే అనిపించింది. ఈరోజు వీడియో అయితే ఇలా ముగిసింది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్, మరి నేను ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.